హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీకు హిమాలయ స్విమ్మింగ్ వరల్డ్ ఉంది. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నూజివీడులో పెట్టడం. మా చెల్లి వాళ్ళు ఎప్పుడు గుళ్ళకి వీటికి ఇవే వెళ్తూ ఉంటారండి. సో అందుకని ఏంటంటే అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి గుడి ఇలాగ నూజివీడులో గుళ్ళే ఉంటాయన్నమాట. ఇంకేం ఉండవా అని మేమైతే వెళ్ళినప్పుడల్లా అనేవాళ్ళం అనమాట. సో అందుకని ఈవేళ అయితే మన ఛానల్లో కూడా కొత్తగా ఎప్పుడు గుళ్ళే కాకుండా కొత్తగా చూపించాలని చెప్పి నూజివీడులో ఈ వేసవి కాలంలో అందరూ సరదాగా ఏ నదికో గోదావరికో వెళ్ళి ఎంజాయ్ చేయాలని, అలాగే సరదాగా నదిలో ఈత కొట్టాలని అందరూ అనుకుంటారు కదా. అందుకే ఆలోచించి మన నూజివీడులో ఎలాగో గోదావరి లేదని చెప్పి ఈ హిమాలయ స్విమ్మింగ్ వరల్డ్ పెట్టడం అయితే జరిగిందనమాట. పదండి సరదాగా మనం కూడా వెళ్ళి అది ఎలా ఉందో చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసామండి. ఇక చూస్తున్నారు కదా, ఇదే హిమాలయ స్విమ్మింగ్ వరల్డ్. బాగా పెద్దగా ఉంటుంది అనుకున్నాం, ఇదేంటో చిన్నగా ఉంది. సరే అలాగే వచ్చాం కదా, చూద్దాం. స్విమ్మింగ్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ మెంబర్షిప్ కి సంబంధించి. అవేంటో చూసేద్దాం. మామూలుగా అయితే స్విమ్మింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30 వరకు అండి. సో మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వెళ్ళొచ్చు అనమాట. అలాగే కోచ్ ఉండాలంటే మాత్రం 7 to 10 మార్నింగ్, ఈవినింగ్ అయితే 4 to 7 అనమాట. అలా సెలెక్టెడ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. అదే ఒకవేళ మామూలుగా అయితే స్విమ్మింగ్కి గంట అండి 100 రూపాయలు అనమాట. ఒక 1 అవర్ మనం అక్కడ స్విమ్ చేయాలంటే మనకి 100 రూపీస్ పడుతుంది. అలా కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్యాకేజెస్ అనమాట. సో చాలా రకాల ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఏంటంటే ఒక మంత్లీకి అయితే ఒక పర్సన్కి 2500 అని, అలాగే 2 పర్సన్స్ అయితే ఇంకొంచెం తగ్గుతుందనమాట. అలాగే 3 monthsకి, అలాగే 6 monthsకి, అలాగే ఇయర్ వైజ్ ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట, మనకి మెన్షన్ చేశారు. సో అలాగే ఒకవేళ కోచ్ కావాలంటే కూడా కోచ్ కూడా నేర్పుతారండి. సో వాళ్ళకి ఒక 500 ఎక్స్ట్రా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఆ విధంగా అయితే మనం ఈ స్విమ్మింగ్కి సంబంధించి జాయిన్ అవ్వచ్చు అనమాట. అయ్య బాబోయ్, ఇక్కడ ఎలా ఉందో చూసారా? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి అనేది నాలెడ్జ్ చాలా అవసరం అండి. ఇవే కాకుండా పిల్లలకి బయట నాలెడ్జ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈత కొట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుందని చెప్తున్నారు. ఈత కొట్టేటప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ మెదడును ఉత్తేజపరచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయని అంటున్నారు. స్విమ్ చేయడం శరీరాన్ని అలసిపోయేలా చేస్తుందని, ఇది మెరుగైన నిద్రకు దారితీస్తుందని అంటున్నారు. ఇక్కడ చూసారండి, అందరూ ఎంతో హుషారుగా ఆనందంగా ఈ వేసవి కాలంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా నూజివీడులో ఉండి చూడకపోతే తప్పనిసరిగా అయితే వెళ్ళి చూడండి. లేదా మీరు ఎప్పుడైనా నూజివీడు వెళ్తే కంపల్సరీ చూడండి, చాలా బాగుంది. సరదాగా ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో స్విమ్మింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మనకి కన్వీనియంట్గా ఉండేటట్టు, మనకి ఏం కావాలంటే అది చూసుకునేటట్టు. అండ్ అలాగే ఇక్కడ స్విమ్మింగ్ మెటీరియల్ కూడా అమ్ముతారండి. అదేంటంటే సో మనకి స్విమ్ చేయడానికి కొన్ని వస్తువులు అవసరం అవుతాయి కదండి. సో వాటన్నిటికీ కూడా గంటకి ఇంత అని చెప్పేసి ఇక్కడ ఛార్జ్ చేశారనమాట. అండ్ అలాగే స్విమ్మింగ్ పూల్కి సంబంధించి కొన్ని భద్రతా నియమాలు కూడా రాశారండి ఇక్కడ. అవేంటో చూద్దాం. స్విమ్మింగ్ పూల్లో ముందు స్నానం చేయాలటండి. స్విమ్మింగ్ పూల్లో మనం దిగే ముందు మనం ఫస్ట్ స్నానం చేయాలట. అలాగే స్విమ్మింగ్ పూల్లో దిగేవారు తప్పనిసరిగా స్విమ్మింగ్ దుస్తులను, క్యాప్ను ధరించాలిట. టాయిలెట్ ఉపయోగించడం తెలియని పిల్లలకు స్విమ్మింగ్ సూట్తో పాటు స్విమ్మింగ్ డైపర్లు కూడా వాడాలటండి. సో అక్కడ టాయిలెట్ అది ఉపయోగించకూడదు. అలాగే పిల్లలకి స్విమ్మింగ్ డైపర్లు కూడా ఉంటాయటండి. సో అవి యూజ్ చేయాలట. 12 సంవత్సరాల లోపు పిల్లలు స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు వారి తల్లి లేక తండ్రి పక్కన ఉండి బాధ్యత తీసుకోవాలటండి. సో అంతే కదా, చిన్నపిల్లలు ఖచ్చితంగా పేరెంట్స్ పక్కన ఉంటాం. అలాగే స్విమ్మింగ్ పూల్ నీటిలో ఉమ్మటం కానీ, ముక్కు చీదటం కానీ, మూత్ర విసర్జన చేయడం కానీ, కాళ్ళు కడుక్కోవడం కానీ ఇలాంటి పనులు చేసి అదైతే కలుషితం చేయకూడదని. అండ్ లాస్ట్ వచ్చేసి తినుబండారాలు ఇలాంటివి చెత్త చెదారం అంతా కూడా స్విమ్మింగ్ పూల్లో వేయకూడదని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టారనమాట అండి. సో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే కొన్ని పాటిస్తూ మన స్విమ్మింగ్ అయితే బాగా ఎంజాయ్ చేయాలి.
ఇక్కడ చూసారండి, అందరూ ఎంతో హుషారుగా ఆనందంగా ఈ వేసవికాలంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా నూజివీడులో ఉండి చూడకపోతే తప్పనిసరిగా అయితే వెళ్ళి చూడండి, లేదా మీరు ఎప్పుడైనా నూజివీడు వెళ్తే కంపల్సరీ చూడండి. చాలా బాగుంది. సరదాగా ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో స్విమ్మింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెళ్లే ముందు స్టే ట్యూన్ టు ఖుషి సిస్టర్స్. బాయ్ బాయ్.